మనలను ఎంతో పరిశుద్ధపరచువాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 1వ అధ్యాయం 9 నుంచి 20 వచనాల వరకు. 9 నుంచి 11 వచనాలు ఒకసారి చదివితే, ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగివచ్చుటయు చూచెను. ఇంకా 11వ వచనంలో, మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. యోహాను మారుమనసు నిమిత్తం బాప్తిస్మం ఇస్తూ వస్తున్నాడు. యేసుప్రభు వారికి మారుమనసు పొందాల్సిన పని లేదు కదా, మరి బాప్తిస్మం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనే విషయంపై మనందరికీ అనుమానం రావచ్చు. దీనికి జవాబు, యేసుప్రభు వారు తన పరిచర్య ధర్మం నిర్వర్తించాలి. అలా నిర్వర్తించడానికి పాత నిబంధనలో ఒక క్రమం ఉంది. ఆ క్రమము ప్రకారమే యేసుప్రభు వారు ఇక్కడ బాప్తిసం తీసుకుంటున్నారు. ఈ క్రమం ఏంటో మనం మత్తయి సువార్త ధ్యానం చేసేటప్పుడు దాన్ని వివరించుకున్నాం. ఎవరైనా మరలా వినాలి అని అనుకుంటే బైబిల్ స్టడీ డే 12 అనే వీడియో లింక్ పైన ఇచ్చాము. దాన్ని క్లిక్ చేస్తే ఆ వీడియోలో దాని గురించి పూర్తిగా వినొచ్చు. మారు మనసు ఎవరికి కావాలి అని అంటే, స్వచిత్తాన్ని చేస్తూ దేవుని మీద తిరుగుబాటు చేసే ప్రతి వారికి, అంటే పాపంలో ఉన్న ప్రతి వారికి మారు మనసు కావాలి. భూమి మీద ప్రతి ఒక్కరికి కావాలి. ఎందుకంటే వాక్యం చెప్తుంది, మనుషులలో నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. కాబట్టి అందరికీ కావాలి. కానీ యేసుప్రభు వారిలో ఏ పాపం లేదు. ఆయనలో పాపం ఎంత మాత్రం లేదని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయనకు దేవుని చిత్తము చేయడమే ఆహారము పానీయమని తన శిష్యులతో చెప్పారు. కాబట్టి ఆయన మారు మనసు నిమిత్తం బాప్తిసం పొందలేదు, కానీ ఈ పరిచర్య ధర్మాన్ని పాటించటానికి, ఆ క్రమము ప్రకారం దేవుని నీతిని నెరవేర్చటానికి పొందారు. ఆ క్రమంలో జీవించి బలి అయ్యారు కనుకనే ఆయన యొక్క బలి అర్పణ దేవుని దృష్టికి అంగీకరించబడింది. దేవుని క్రమంలోనే దేవుని నీతిని నెరవేర్చగలమని యేసుప్రభు వారు తన జీవితం ద్వారా మనకు చూపించారు. ఇంకా ఆ తర్వాత 10వ వచనం చూసినట్లయితే, వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా అనే చదువుతాం. మొదటిసారి వెంటనే అని ఇక్కడ చదువుతున్నాం. ఇది మొదలుకుని వెంటనే అనే పదం చాలా సార్లు వాడతాడు మార్కు. దానికి కారణం నాకేం అర్థమైందంటే, మన ప్రభు వెంటనే ఎలా ప్రతిస్పందిస్తారో మనం కూడా ఆయన మాట వినగానే వెంటనే స్పందించాలనే విషయాన్ని సూచించడానికి, ఇంకా ఆయన కార్యాలు వెనువెంటనే ఎలా జరుగుతూ వచ్చాయో చెప్పడానికి ఈ విధంగా రాసి ఉంటాడని నేను నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ పావురం వలె దిగి రావడం, ఇంకా ఆకాశం నుండి ఒక శబ్దము, నీవు నా ప్రియకుమారుడు, నీ యందు నేను ఆనందించున్నానని చెప్పడం, ఇదంతా కూడా అక్కడ సంఘటనలో జరుగుతూ ఉంది యేసుప్రభు వారు బాప్తిసం తీసుకునేటప్పుడు. ఇక్కడ ఈ సంఘటనలో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు కనిపిస్తున్నారు. త్రిత్వాన్ని ఇక్కడ చూస్తున్నాం. అంటే తండ్రి కుమారుడిని పరిశుద్ధాత్మని ముగ్గురిని ఇక్కడ చూస్తున్నాం. వారు ముగ్గురు వ్యక్తులు, కానీ ఏక స్వభావం కలిగిన వారు, ఒక్కటే అయి ఉన్నవారు. దేవుడు ఒక్కడే అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ మనం బహుళత్వంలో ఏకత్వాన్ని సూచిస్తూ మనకు అనేక వాక్యాలు బైబిల్లో ఉన్నందున మనకు వాడుక కోసం మన పెద్దలు ఏర్పాటు చేసిన పదం త్రిత్వం. దేవుడు మనిషిని తన పోలికలో చేశారు. మనలో కూడా ప్రాణము, ఆత్మ, దేహము ఉన్నాయి, కానీ మనల్ని సూచించేటప్పుడు ఒక్కరుగానే చూస్తాం. అలాగే మనకు దేవుడు ఒక్కడే, కానీ తండ్రిగాను, కుమారునిగాను, పరిశుద్ధాత్మగాను మనకు తెలియచేయబడ్డారు. త్రిత్వంలో ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే, ఒకవేళ మనం దేవుని పోలికలో లేకపోయినా, ఆయన మనకు వేరుగా ఉండినా, మనం హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడినట్లుగా మన బలహీనతల యందు ఆయనకు సహానుభవం కలిగిన వాడు అని చెప్పలేకపోయేవారం. ఆ వాక్యము తప్ప ఏది, కానీ ఆయనలాగే మనమున్నాం గనుకనే ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిగా ఉన్నందువలనే మనల్ని రక్షించుటకు సరిపోయిన వాడయ్యాడు. మన స్థానంలో ఆయన నిలబడగలిగారు. ఈ విషయాన్ని గమనించాలి. ఇంకా 12, 13 వచనాలు చూస్తే, వెంటనే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యంలోనికి త్రోసుకుని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి అని రాయబడింది. ఇక్కడ యేసుప్రభు వారు వెంటనే అరణ్యంలోనికి పరిశుద్ధాత్మ చేత తీసుకుని పోబడ్డారు. అంటే పరిశుద్ధాత్మ చేత బలంగా ప్రేరేపించబడి ఆయన అరణ్యంలోనికి వెళ్లారు. అక్కడ 40 రోజులు ఉపవాసం ఉన్నారని మత్తయి రాశాడు. ఆ తర్వాత ఆయన ఆకలిగొనగా సాతాను వచ్చాడు శోధించటానికని. కానీ ఈ సువార్తలో మార్కు దీన్ని జస్ట్ ప్రస్తావించాడు, కానీ దాని డీటెయిల్స్ లోకి వెళ్లలేదు. అయితే మార్కు మాత్రమే రాసిన సంగతి ఏంటంటే, అడవి మృగములతో కూడా ఉండెను అని. దేవుని కుమారునిగా మనకు యేసుక్రీస్తును పరిచయం చేసిన మార్కు ఇక్కడ సమస్త సృష్టి, జంతువులు, దేవదూతలు అన్ని, అందరూ ఆయన ఆధీనంలో ఉన్నాయని తెలియచేస్తూ వివరిస్తూ ఉన్నాడు. ఇంకా 14, 15 వచనాలు చూస్తే, యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఈ విషయాలన్నీ మనం చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది, యోహాను చెరపట్టబడటంతో యోహాను పరిచర్య ముగించబడింది. అయితే ఆయన పరిచర్య ముగించబడగానే యేసయ్య దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ తన పరిచర్యను మొదలుపెట్టారు. ఇక్కడ నుండి యాజక ధర్మ
క్రమము లేవి క్రమంలో నుండి మెల్కిసెదెకు క్రమంలోకి మారింది. యాజకత్వం దేవాలయంలో జరిగించేవారు, కానీ ఈ మెల్కిసెదెకు క్రమము ప్రకారం వచ్చిన ప్రధాన యాజకుడు మనుషుల మధ్యలోకి వచ్చి జరిగిస్తూ ఉండడం మనం గమనించాల్సిన విషయం. దేవాలయంలో ఉండవలసిన వాడు మనుషుల మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. మనం ఆయన దగ్గరకు రాలేమని ఆయనే మన దగ్గరకు వచ్చాడు. ఎంత గొప్పవాడో కదా. ఇలాంటి దేవుడిని ఎక్కడైనా మనం చూస్తామా? ఇలాంటి వాడిని మనం తెలుసుకోగలిగినందుకు, ఈయన మనకు దేవుడై ఉన్నందుకు మనం ఎంతో ధన్యులము, భాగ్యవంతులము కూడా. ఇంకా ఆయన ప్రకటించిన విషయాన్ని చూస్తే మారు మనసు పొంది సువార్త నమ్మండని ప్రకటిస్తూ వచ్చారు. మారు మనసు అంటే అప్పటి వరకు మన స్వబుద్ధితో బ్రతికిన మనం మన పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచి మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవడమే. అంటే స్వచిత్తాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తాన్ని చేయడానికి మనసు మార్చుకోవడమే. దీని గురించి కూడా పూర్తి వివరణ బైబిల్ స్టడీ డే 7 లో మారు మనసును గురించి ధ్యానం చేశాం. పైన లింక్ ఇచ్చాము, దాన్ని క్లిక్ చేస్తే అందులోనికి వెళ్లి పూర్తిగా అర్థం చేసుకోగలరు. ఇంకా ఆ తర్వాత 16 నుండి 19 వచనాలు చూస్తే 16వ వచనం, గలిలయ సముద్ర తీరమున వెళుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయు సముద్రంలో వలవేట చూచెను, వారు జాలరులు. 17వ వచనంలో, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జారులుగా చేసేదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఇంకా 19వ వచనంలో, ఆయన ఇంకా కొంత దూరం వెళ్లి జబదేయ కుమారుడు యాకోబును అతని సహోదరుడు యోహానును చూచెను. వారి దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుని చుండిరి. 20వ వచనం చూస్తే, వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదేయని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అని రాయబడింది. ఈ వాక్యం అంతా చదివాక మనకు అర్థమవుతుంది, లోకం ఎవరినైతే తృణీకరిస్తుందో దేవుడు అలాంటి వారిని తీసుకుని తలకు మూలరాయిగా చేస్తాడు అని. లోకం ఎవరినైతే తగ్గించి మాట్లాడుతుందో వారిని ఆయన హెచ్చిస్తాడు. ఎవరైతే వెర్రివారిగా అనిపిస్తారో అలాంటి వారిని తీసుకుని ఆయన తన జ్ఞానంతో నింపుతాడు. ఎవరైతే బలహీనులుగా ఉండి పూర్తిగా దేవునికి సరెండర్ అయిపోతారో అలాంటి వారిని ఆయన బలవంతులుగా చేస్తాడు. జాలర్లైన వారిని ఇక్కడ ప్రభు పిలిచారు. వారిని తీసుకుని ప్రపంచానికి దైవజ్ఞానం అందించడానికి వాడుకున్నారు. అందుకే మనల్ని మనం తగ్గించుకుని ఉంటే అదే అర్హత దేవుని చేత వాడబడటానికి. మనల్ని మనం దేవునికి సరెండర్ చేసుకుంటే అదే మన అర్హత దేవుని చేతిలో బలమైన పాత్రగా ఉండడానికి. నేనెందుకు పనికిరాను అని నువ్వు అనుకుంటున్నావా? కానీ దేవుని చేతిలో నిన్ను నీవు పెట్టుకుంటే తప్పకుండా ఆయన నిన్ను పనికొచ్చే పాత్రగా వాడుకోగలడు. ఎక్కడ బలహీనంగా ఉంటారో అక్కడే మనల్ని బలవంతులుగా చేయగలడు. అది ఆయన శక్తి, ఆయన ప్రభావం. ఆయన ఎప్పుడు చూపించడానికి ఇష్టపడే దేవుడు. అందుకు పిలువబడిన ఈ శిష్యులే సాక్షులు. దేవుడు ఎప్పుడు మనల్ని వాడుకోవడానికి ఆయన చూసేది మన డిగ్రీలో, మన జ్ఞానమో తెలివో కాదు, మన హృదయాన్ని చూస్తాడని వాక్యం స్పష్టంగా చెప్తుంది. దేవుడు ఎప్పుడు కూడా మన బలాన్ని కాదు, మన విధేయతను చూస్తాడు. మనల్ని వాడుకోవాలనుకుంటే దానికి అర్హత మన టాలెంట్స్ లోనో మన బలంలోనో లేదు, మన సమర్పణలో ఉంది. ఈ విషయాలను మననం చేసుకుంటూ ప్రార్థించుకుందామా? ప్రభా, ఈ రోజు ఈ ధ్యానంలో నుండి మేము నేర్చుకున్న సంగతుల ప్రకారం నడుచుకోవడానికి సహాయం చేయండి. ఈ రాజ్యంలో మేము పనికొచ్చే పాత్రలుగా ఉండడానికి, మీకు పూర్తిగా సరెండర్ అవడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాను. మేము మీ దగ్గరకు రాలేమని, మా బలహీనతలను చూసి మా మీద జాలిపడి మీరే మా దగ్గరకు వచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభా, మేము పూర్తి సమర్పణతో ఉండడానికి మాకు సహాయం చేయండి. నీ చేతిలో బలమైన పాత్రగా వాడబట్టడానికి కృప చూపమని ఈ మనల్ని యేసుక్రీస్తు ప్రభా నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.